శరణాగతి చేయడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి అని అంటే, నీవు సర్వబంధాల నుండి విడిపడాలి. మనిషికి ఎన్నో బంధాలు ఉన్నాయి. అవన్నీ విడిపడి, నేను నీకు శరణాగతి చేస్తూ ఉన్నాను, నీ ధ్యానములో ఉంటాను, నీ ఆరాధనలో ఉంటాను, నీ సేవలో ఉంటాను అన్నది అంత సులభమా అన్నది మనం పరిశీలిస్తే అది దుర్లభము అని మనకు అర్థమవుతుంది. మరి ఈశ్వరునికి శరణాగతి చేయడం అంటే ఏమిటండి అని అంటే, జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశై అంటుంది శృతి. శాస్త్రం చెబుతూ ఉన్నది, నాయనా నీవు ఈశ్వరుడికి శరణాగతిని చేయాలి అని అంటే ఏం చేయాలి? జ్ఞాత్వా, నీవు గ్రహించాలి, తెలుసుకోవాలి, దర్శించాలి. ఎవరిని? దేవం. ఎవరా దేవం అని అంటే ఈశ్వరుడు. జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశై, అన్ని బంధాల నుండి వాడు విముక్తిని పొందుతాడు. చూశారా? అంటే ఎక్కడికి వచ్చారు మహర్షులు? శాస్త్రాలన్నీ ఎక్కడికి వచ్చినాయి అని అంటే, జ్ఞాత్వా దేవం, పరమాత్మను దర్శించు. అప్పుడే అతడికి నిజమైనటువంటి స్వేచ్ఛ లభిస్తుంది.